మహబూబాద్ జిల్లాలో ఇంకొక నెల 2 నెలల్లో వర్షం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు మన మహబూబాద్ డిఎంహెచ్ఓ గారు మన కళావతి భాయ్ గారు ఒక ఆశా కార్యకర్తలతో చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి మేడం? ముఖ్య ఉద్దేశం ఏమనగా డెంగ్యూతో రాబోయే కాలంలో వర్షాకాలం స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఒక డెంగ్యూనే కాకుండా మలేరియా, చికెన్ గునియా ఇలాంటి వైరల్ ఇన్ఫెక్టెడ్ ఫీవర్స్ ఏది రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగానే యాక్షన్ ప్లాన్ ప్రకారము ఇప్పుడు మన సిటీలో అంటే వార్డ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని ట్యూస్డే ఫ్రైడే డ్రై డే లాగా డిక్లేర్ చేసుకొని వాళ్ళకి ఇంటి చుట్టుప్రక్కల కూడా శుభ్రత పాటించి నిల్వ నీళ్ళు ఉంచకుండా అదే పాత టైర్లు కానివ్వండి, మన కొన్ని వేస్ట్ మెటీరియల్స్ నీళ్లు నిల్వ ఉండే అలాంటి కొబ్బరి చిప్పలు, బాటిల్స్ అలాంటివన్నీ పడేయకుండా అవి శుభ్రంగా ఉంచుకోవాలనేసి తెలియజేయడం జరిగింది. ప్రతి వారము వాళ్ళ ఇళ్లలో ఉన్న సంపులు కానివ్వండి, వాటర్ ట్యాంక్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు కానివ్వండి క్లీన్ చేసుకొని బ్లీచింగ్ పౌడరు ఆ వాటర్ లెవెల్లో కలుపుకొని ఉంచుకోవడం ఉత్తమం అనేసి తెలియజేస్తున్నాము. మా వైద్య సిబ్బంది వాళ్ళ యాక్షన్ ప్లాన్ ప్రకారము ఆ ఏరియాను బట్టి వాళ్ళు ఏం చేయాలి, మన గ్రామ పంచాయతీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని కాలువలు శుభ్రం చేయించడము, ఆ ఏరియాలలో మురికి కుంటలు ఉంటాయి అక్కడ ఈ మా రిలేటెడ్ కొన్ని ఆయిల్స్ కిరోసిన్ ఆయిల్ స్ప్రే అంటే పోయడము, ఆయిల్ బాల్స్. సమస్య ఒకటి అవుతుంది, ఏమైనా జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా సరే ప్రజలు ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. మన వైద్యం పెద్దగా ఉంది, హోదా పెద్దగా ఉంది, కానీ ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం కారణం ఏంటి? మీడియా మిత్ర గారు మీరు చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు. కానీ ఇది ఏంటిదంటే మేము ఇంతగా మా ఆశా లెవెల్, అంగన్వాడీ, వేరే ఇంకా కార్యకర్తలు కొన్ని అందరూ కలిసి విలేజెస్లో తండాలలో వాళ్ళకి ఎంత హెల్త్ ఎడ్యుకేషన్ చేసినా కానీ మేము ఇచ్చే వైద్యం మీకు ఏదైనా ప్రమాదం ఉందంటే మేము మీకు తోడుండి మేము మా హయ్యర్ పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళి అన్ని ఫ్యాకల్టీ వాళ్ళు ఉంటారు చూపిస్తామన్నా కానీ ఇంకా జనాల్లో ఇంకా వాళ్ళకి ఈ చెప్పే అవగాహన మీద కాన్ఫిడెన్స్ రావట్లేదు. అందుకోసం మీరు మీడియా మిత్రులు కూడా వాళ్ళకి తెలియజేయాలనేసి నేను కోరుకుంటున్నాను. మా హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి కౌన్సిలింగ్ చెప్పి హెల్త్ ఎడ్యుకేషన్ అయితే వాళ్ళకి 100కి 100% తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మాకు సహకరించి ప్రజలెవరు భయభ్రాంతులు చెందకుండా ఆరోగ్య ఉప కేంద్రంలో కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ, సామాజిక సేవ కేంద్రంలో కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ, అదేవిధంగా మనకి ప్రస్తుతానికైతే ఏరియా హాస్పిటల్గా ఇంకా లేదు కాబట్టి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వెళ్ళి చూయించుకోవాలి. కానీ చిన్నదానికి ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా ఏదైనా డెంగ్యూ కానీ, టీబీ కానీ ఇలాంటి లక్షణాలతో జ్వరాలతో వచ్చినప్పుడు మాకు తెలియజేసి అది డెంగ్యూనా కాదా అనేసి బ్లడ్ కలెక్ట్ చేసి కూడా మాకు తెలియజేయాలి. మేడం ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మీ దగ్గర ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి డాక్టర్లు ఉద్యోగం ఇక్కడ చేస్తారు, చేసిన తర్వాత మరి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకున్నారు. వాళ్ళకు కనీసం ఇక్కడ 8 గంటలు డ్యూటీ చేయాలా 6 గంటలు డ్యూటీ చేయాలో తెలిసి హడావుడిగా వచ్చి వెళ్తూ ఉంటారు, అక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చూడట్లేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నామని ప్రజలు చెప్తున్నారు. వాళ్ళకు మీరేం చెప్తారు? జనరల్గా ఏ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ అయినా డ్యూటీ పరంగా టైం ప్రకారం డ్యూటీ చేసుకొని తర్వాత అప్పటి ప్రభుత్వం ఏం చేశారంటే డ్యూటీ అవర్స్లో కంపల్సరీ ఇక్కడే చేసి తర్వాత టైంలో వాళ్ళు పెట్టుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు కూడా మన గవర్నమెంట్ డాక్టర్లు చాలా కొద్ది మందే టైం ప్రకారం వస్తున్నారు, తర్వాత చేసుకుంటున్నారు కావచ్చు. ఇంకా స్ట్రిక్ట్గా నేను ఫాలోఅప్ చేసి ఎవరన్నా డ్యూటీ అవర్స్లో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్లకు నేను సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కనీసం మందులు కూడా రావట్లేదని బాధపడుతున్నారు రోగులు, వాళ్ళ పరిస్థితి లేదండి. పిఎస్సిలో కాదు కదా, అన్ని హాస్పిటల్లో సరిపడా అన్ని రకాల జబ్బులకి చక్కటి మందులు వచ్చాయి. జనాలు ఆ గవర్నమెంట్ మందుల మీద నమ్మకం పెట్టుకొని మందులు వాడుకోమని మన అందరి వంతుగా మనం
తెలియజేసి మన మహబూబాద్ జిల్లాని ఏ సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండేటట్టు హెల్త్ ఎడ్యుకేషను తెలియజేద్దాము. డోర్నకల్ సంబంధించింది పిహెచ్ఎస్సిలో చాలా లోటుపాట్లు జరుగుతున్నాయి మేడం. మొన్న బల్పాల పిహెచ్ఎస్కి వెళ్తే అక్కడికి వెళ్తే అసలు కనీసం చిన్నపిల్లలు టీకాలు వేయించడానికి కూర్చోడానికి కూడా కుర్చీలు లేని పరిస్థితి, పైన ఫ్యాన్ లేని పరిస్థితి, అక్కడ సిబ్బంది ఉన్నారు కానీ వాళ్ళకు కూడా అక్కడ కనీసం బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి ఉంది. దాని మీద మీరేమంటారు? బల్పాల పిఎస్సి పాతదండి, ఇప్పుడు కొత్తది కన్స్ట్రక్షన్ అయింది. ఇంకా కొద్దిగా పని వర్క్ ఉందట. ఆ వర్క్ అయిపోయాక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో సహా అప్డేట్ చేసి వైద్య సేవలు ఆ మండలంలోని కానీ చుట్టుప్రక్కల ఎవరికైనా వైద్య సేవలు అందిస్తారు. ఇప్పుడు మాత్రం కొద్దిగా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. చిన్నపిల్లలకు ఎటువంటి వైద్యం? పిల్లలకండి, చిన్నపిల్లలకి అక్కడ పడుకోబెట్టి వైద్యం అందించే అంత ఇదిగా అంటే ప్రాబ్లం అయితే లేదు. మినిమం మంచాలు, కాట్స్, బెడ్స్ మినిమం ఉన్నాయి. చిన్నపిల్లలకి ఏంటంటే కొన్ని అప్పర్ రెస్పిరేటరీ కానివ్వండి, కొన్ని వాళ్ళకు చెప్పుకోలేరు, ఎక్స్ప్లెయిన్ చేసుకోలేరు కాబట్టి మినిమంగా వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. మామూలుగా అయితే ఇమ్యునేషన్ డేస్లో వాళ్ళకి వేయాల్సిన పోలియో సూదులు, టీకాలు, డ్రాప్స్ వేయడం జరుగుతుంది. ఏదన్నా వాళ్ళకి అక్కడ తెలియనప్పుడు మనకు రెఫరల్ హాస్పిటల్స్ ఉంటుంది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి ఇక్కడ చిన్నపిల్లల డాక్టర్లు, స్పెషలిస్ట్ ఉంటున్నారనేసి రెఫర్ చేస్తున్నాము. కానీ అన్ని పిఎస్సిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామండి. ప్రధానంగా చెప్తున్నారు మేడం గారు, ఒకటే గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రజలు రావట్లేదు కాబట్టి వైద్యం నేను అందించలేకపోతున్నామని చెప్తున్న విషయం. కానీ ప్రధానంగా అయితే ఇక్కడ సమస్య అయితే జరుగుతుంది. వైద్యులు ఉన్న చోట గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కొంతమంది డాక్టర్లు కూడా నిర్లక్ష్యం కూడా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరి టీవీ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాద్ జిల్లా నుంచి.